తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మహామాయ ప్రథమ భాగం, అందులో సబ్ హెడ్డింగ్ చిత్రగృహం రెండో భాగంలో ఉన్నాము. రచన శ్రీ కనకమేడల గారు. రాయదుర్గం యువరాజుకి కిరణ్మయినిచ్చి చేయాలనే ఉద్దేశంతో కిరణ్మయిని అపహరించి చిత్రగృహంలో బంధించి ఉంచారు. పార్వతి కిరణ్మయిని విడిపిస్తానని చెప్తుంది. కుంతి వచ్చి ఆమె మాటలు నమ్మకండి అని, ఆమె మిమ్మల్ని సంహరించడానికి చూస్తోంది అని చెప్తుంది. కుంతి తానే విడిపిస్తానంటుంది. మళ్ళీ పార్వతి వచ్చి స్వర్ణగ్రంథం గురించి కుంతిని భయపెట్టి తర్వాత కుంతి మాటలు నమ్మద్దు అని కిరణ్మయికి చెప్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కిరణ్మయికి అయోమయంగా ఉంటుంది. ఇది జరిగినది. ఇక తర్వాయి భాగంలోకి వెళ్ళిపోదామా? నరేంద్ర మహారాజు సైన్యం రాయదుర్గం మీదికి దండెత్తి వచ్చింది. సర్వ సైన్యాధిపతి విక్రమ్, మహామంత్రి తంత్రవహి, మహారాజు కూడా సైన్యంతో పాటు వచ్చారు. రాయదుర్గానికి సమీపంలోని అడవిలో దండు విడిది చేసింది. డేరాలనేకం నిర్మించబడినాయి. ఆ డేరాలలో సైన్యమంతా సర్దుకుంది. కొన్ని ప్రత్యేకమైన డేరాలలో మహారాజు, మహామంత్రి, సర్వ సైన్యాధిపతికి స్థావరాలు ఏర్పాటు చేయబడినాయి. మరునాటి ఉదయానికల్లా మద్రదేశాన్నించి ప్రతాప్, జయంత్, నేపాళి కొంత సైన్యంతో బయలుదేరి వచ్చారు. వాళ్లకు కూడా ప్రత్యేకమైన డేరాలు ఏర్పాటు చేయబడినాయి. సాయంకాలం మహారాజు రాజకుమారులతోనూ మహామంత్రి విక్రమ్తోనూ కొంతసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఒక లేఖ రాయదుర్గం మహారాజు పేర వ్రాయించి పంపాడు. అందులో ఈ సమాచారాలు తెలియచేయబడినాయి. శ్రీ 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 రాయదుర్గం మహారాజు గారికి, మా పరిపాలనాధికారంలో ఉన్న మద్రదేశపు హద్దులలో ప్రవేశించి మీ భటులు మాకు సంబంధించిన కిరణ్మయి అనే యువతిని అపహరించి మీ కోటకు తీసుకువచ్చారు. ఒకవేళ ఈ పని మనఃపూర్వకంగా కాకుండా తలవని తలంపుగా జరిగి ఉంటే మాకు క్షమాపణలు తెలియచేస్తూ కిరణ్మయిని విడిచివేయవలసిందిగా కోరుతున్నాం. మీ రాకుమారుడు కిషోర్ మా వద్ద బందీగా ఉన్నాడు. కిరణ్మయిని మీరు విడిచివేయగానే మేము అతనిని విడిచివేయగలం. లేని ఎడల మాతో యుద్ధానికి రావాల్సిందిగా ఇందు మూలంగా తెలియచేస్తున్నాం. నరేంద్ర మహారాజు. ఈ లేఖ చదువుకున్న రాయదుర్గం మహారాజుకు ఒళ్ళు మండిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. తన దుర్గాన్ని ఎవరూ జయించలేరన్న ధైర్యం అతనికుంది. వెంటనే తన మంత్రితోనూ సేనాధిపతితోనూ సంప్రదించి నరేంద్ర మహారాజుకు ఒక లేఖ పంపాడు. నరేంద్ర మహారాజు గారికి, మీరు పంపిన లేఖలోని విషయాలు తెలిసాయి. మా బల పరాక్రమాలు తెలియచేయడానికి తగిన అదను కల్పించినందుకు ధన్యవాదాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కిరణ్మయిని తిరిగి మీకు అప్పగించదలుచుకోలేదు. మీతో యుద్ధం చేయడానికి మేం వెనుకాడడం లేదు. రాయదుర్గం మహారాజు. ఇరు పక్షాల వారు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు. ఎవరి భుజబలాలను వారు చూపడానికి కుతూహలపడుతున్నారు. రెండు శక్తివంతమైన రాజ్యాలు, ఇద్దరు పరాక్రమవంతులైన మహారాజులు, ఇద్దరిది అపారమైన సైన్య బలం. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రతాప్ తన డేరాలో పడుకొని ఉన్నాడు. ప్రయాణపు బడలికల వల్ల బాగా నిద్రపట్టేసింది. చుట్టుపట్ల నిశ్శబ్దంగా ఉంది. అడవిలోంచి ఏవేవో అరుపులు మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన డేరాలన్నీ వరుసగా ఉన్నాయి. అందులో ప్రతాప్ది మొదటిది. దానికి రెండో ప్రక్క డేరాలు లేవు. వెనుక ముందు కూడా ఖాళీ స్థలం తప్ప మరేం లేదు. డేరా ముందు కాపలా కాస్తున్న మనిషి హుషారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు డేరా చుట్టూ ఒకసారి తిరిగి వస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి నెమ్మదిగా ప్రతాప్ డేరా దగ్గరికి వచ్చాడు. కాపలా మనిషి అతని వంక ఓసారి చూసి ఏం కావాలి అని అడిగాడు. నేను మద్రదేశాన్నించి వస్తున్నాను, గూఢాచారిని. వెంటనే ప్రతాప్ గారిని కలుసుకోవాలి. అత్యవసరమైన విషయాలు మాట్లాడాలి అన్నాడా వ్యక్తి. కాపలా మనిషి కాసేపు ఆలోచించాడు. ప్రతాప్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. అయినా సరే ఆయన్ని లేపి ఈ అవసరమైన విషయాలు మాట్లాడాలి. ముఖ్యమైన రాజకార్యాలు. గూఢాచారులు అర్ధరాత్రి వేళ వచ్చినా వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టవలసిందిగా మహారాజు గారి అనుమతి. అందుచేత ఏమీ జంకకుండా కాపలా మనిషి ఆ వ్యక్తి డేరా లోపలికి తీసుకుపోవడానికి పూనుకున్నాడు. సరే రండి అంటూ కాపలా మనిషి వెనక్కు తిరిగాడు.
ఆ వ్యక్తి అతని వెనకే ఒక్క అడుగు వేశాడు. డేరాలో అడుగు పడింది. ముందు కాపలా మనిషి, వెనక ఆ వ్యక్తి. ప్రతాప్ ఉన్న చోటుని సమీపించబోతుండగా ఆ వ్యక్తి తన జేబులోంచి ఏదో పదార్థాన్ని తీసి కాపలా మనిషి చూడకుండా డేరా మధ్యకి విసిరాడు. తాను మరొక వస్తువును తీసి ముక్కు దగ్గర ఉంచుకున్నాడు. డేరా మధ్యగా విసిరింది విషపదార్థం. ప్రాణాపాయకరమైంది కాకపోయినా తక్షణం స్పృహ తప్పేట్టు చేస్తుంది. కాపలా మనిషి ఉన్న ఫలంగా నేల మీదకి ఒరిగిపోయాడు. ఆ వ్యక్తి ముక్కు దగ్గర ఆ విషానికి విరుగుడు ఉంచుకోవడం వల్ల అతనికి స్పృహ తప్పలేదు. అతను గబగబా ప్రతాప్ దగ్గరికి వెళ్ళాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ప్రతాప్కు కూడా స్పృహ తప్పినట్టు అతను గ్రహించాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక దుప్పటిలో చుట్టి భుజాన వేసుకుని డేరాలోంచి బయటపడ్డాడు. కాసేపట్లో అక్కడికి ఒక ఫర్లాంగు దూరంలో చెట్టుకు కట్టబడి ఉన్న తన గుర్రం దగ్గరికి చేరాడు. గుర్రం మీద ఆ మూటతో సహా ఎక్కి రాయదుర్గం వైపుకు దారితీశాడా వ్యక్తి. గుర్రం 4 కాళ్ళ మీద పరిగెడుతోంది. విజయం సాధించగలిగినందుకు ఆ వ్యక్తి ఎంతో ఆనందంగా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి వెనక నుంచి మరో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఎవరో తనను వెంటాడుతున్నారని అతను భయపడ్డాడు. వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా చెట్ల చాటు నుంచి బాణంలా దూసుకువస్తోందా గుర్రం. మసక చీకట్లో దాని మీద ఉన్నదెవరో స్పష్టంగా కనిపించటం లేదు. ఆ వ్యక్తి తన గుర్రాన్ని రెట్టించాడు. గుర్రం శక్తి కొలది పరిగెడసాగింది. గుర్రం మీద ఉన్నది ఒకరు కాక ఇద్దరు కావడం వల్ల, దుప్పట్లో ఉన్న ప్రతాప్ను సరిగా చూసుకోవలసి రావడం వల్ల అతను గుర్రాన్ని మరింత వేగంగా నడపలేకపోయాడు. వెనుక గుర్రం సమీపిస్తోంది. అది దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ చప్పుడు ఇతని హృదయంలో రణధ్వని చేయసాగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. వెనక గుర్రం మీద వస్తున్నది పురుషుడు కాదు, ఒక అందమైన యువతి. అంత అందమైన యువతిని అతను అంతకు ముందు ఎన్నడూ చూసి ఉండలేదు. ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం కలిగింది. ఒక స్త్రీని జయించలేనా అనుకున్నాడు. అయినా గుర్రాన్ని మరోసారి రెట్టించాడు. ఆగో, లేకపోతే తల ఎగిరిపోతుంది. వెనుక నుంచి కేక వినిపించింది. ముందు వెళ్తున్న వ్యక్తి తన గుర్రాన్ని ఆపలేదు. ముందుకు సాగిపోతున్నాడు. కాసేపట్లో వెనక గుర్రం ముందు గుర్రానికి ప్రక్కగా దూసుకు వచ్చేసింది. చిమ్మ చీకట్లో కత్తులు మెరిశాయి. ఒకదానినొకటి ఢీకొన్నాయి. గుర్రాలు పోతూనే ఉన్నాయి. కత్తి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యువతి సామాన్యమైనది కాదు. ఆ వ్యక్తి ఆమె చేతిలో ఓడిపోయాడు. అతని తల ఎగిరి క్రింద పడిపోయింది. అతని చేతిలో ఉన్న ప్రతాప్ అతని మొండెంతో సహా క్రిందికి జారాడు. 2 గుర్రాలు ఆగాయి. ఆ యువతి తన గుర్రం మీద నుంచి దిగి ప్రతాప్ ఉన్న మూట దగ్గరకు వచ్చింది. దుప్పటిలాగి అతన్ని సాఫీగా పడుకోబెట్టింది. అతను ఇంకా స్పృహ తప్పి ఉన్నాడు. స్పృహ ఎప్పటికి వస్తుందో ఆ యువతికి తెలియదు. ప్రతాప్ను తీసుకువస్తున్న ఆ వ్యక్తి జేబుల్లో తడిమి కాసేపటికి ఏదో వస్తువును బయటికి లాగింది ఆ యువతి. దానిని తీసుకువచ్చి ప్రతాప్కు వాసన చూపించింది. ప్రతాప్ కదిలాడు. గట్టిగా ఒకసారి గాలి పీల్చాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. తలలేని మొండెం, 2 గుర్రాలు, అందాల రాశి అయిన ఆ యువతి అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇదంతా ఏమిటి? నన్నిక్కడికి ఎవరు తీసుకువచ్చారు? ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడిన ఆ యువతిని అడిగాడు ప్రతాప్. తెలియడం లేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని మీ డేరాల నుంచి అపహరించి తీసుకువస్తున్నాడు. నేనతనికి అడ్డు తగిలి మిమ్మల్ని విడిపించాను అన్నదా యువతి. ప్రతాప్ ఆ యువతి వంక కృతజ్ఞతతో చూశాడు. నన్ను కాపాడినందుకు మీకేదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు అన్నాడు ప్రతాప్. ఆ యువతి ఆనందంగా నవ్వింది. నేను కోరిందేదైనా మీరివ్వగలరా? తప్పకుండా. మీరు మళ్ళీ మాట తప్పకూడదు. నేను క్షత్రియుణ్ణి. క్షత్రియులు అన్నమాట తప్పడం అంటూ ఉండదు. అయితే సరే, నేనిప్పుడు మిమ్మల్ని ఏమీ కోరను. అవసరం వచ్చినప్పుడు మీ సహాయాన్ని నేను అర్థిస్తాను. ప్రతాప్ ఆమెకేసి విచిత్రంగా చూశాడు. నన్ను ఆపదలోంచి రక్షించిన నువ్వెవరవో ఇంతకీ చెప్పనేలేదు. ఆ సంగతి మీకనవసరం. నేనెవరో తెలుసుకొని కూడా మీకేం ప్రయోజనం లేదు. ప్రతాప్ మాట్లాడలేదు. ఒకసారి చుట్టూ కలే చూశాడు. ఆ యువతి ఇంకేమీ మాట్లాడకుండా తన గుర్రం ఎక్కింది. ఇదిగో, ఈ గుర్రం మీద మీ డేరాలను చేరుకోండి అని ఆమె తన గుర్రాన్ని అదిలించింది. గుర్రం క్షణంలో ఎగిరిపోయింది. ప్రతాప్ ఆమె వైపే చూస్తూ కాసేపు నిశ్చలంగా నిలబడ్డాడు. ఇంతకీ ఆ యువతి ఎవరో, తనకు శత్రువో మిత్రురాలో అతనికి తెలియదు.
శత్రువైతే తనను మరో వ్యక్తి చేతి నుండి ఎందుకు కాపాడుతుంది? కాపాడినా తనను తీసుకుపోయి బంధిస్తుంది, కానీ ఎందుకు వదిలేస్తుంది? శత్రువు కాక మిత్రురాలైతే డేరాల దాకా తనను పంపకుండా కనీసం దారైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? మిత్రపక్షంలోదైతే తన సంగతి చెప్పడానికి అభ్యంతరమే ఉంటుంది? ప్రతాప్ ఆలోచిస్తూ ఆ గుర్రం వెళ్ళిన వైపే చూశాడు. ఆ గుర్రం కనుచూపు దాటిపోయింది. ఎక్కడా కనిపించడం లేదు. మళ్ళీ చుట్టూ ఒకసారి కలయి చూశాడు. అడవి తప్ప అతనికి ఇంకేమీ కనిపించలేదు. ఎటు వెళ్ళడానికి కాలిదారి కనిపించలేదు. చంద్రుడు ఆకాశంలోకి అప్పుడే ప్రవేశిస్తున్నాడు. మసక వెన్నెల దిగంతాలను ఆక్రమిస్తోంది. ముందు నిలబడి ఉన్న గుర్రం మీదికి దూకి ప్రతాప్ దానిని గట్టిగా అదిలించాడు. దారి కోసం వెతుక్కుంటూ ప్రతాప్ గుర్రం మీద అటు ఇటు తిరగసాగాడు. అతనికి ఎటువైపుకు వెళ్ళడానికి దారి కనిపించడం లేదు. దాహం వేస్తోంది. నాలుక పీక్కుపోయినట్టయింది. ఎక్కడైనా చెరువు గాని కాసారం గాని కనిపిస్తాయేమోనని ప్రతాప్ వెతికాడు. చాలాసేపటికి అదే అడవిలో దట్టంగా ఉన్న చెట్ల మధ్యగా ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని నిండుగా నీరు ఉంది. ప్రతాప్ గుర్రం మీద నుంచి దిగి తిన్నగా మెట్లు దిగి వెళ్ళి మంచినీళ్లు తాగాడు. దాహం తీరి తర్వాత ఓసారి తల ఎత్తి ముందుకు చూశాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అదొక పెద్ద చెరువు. ఆ చెరువు మధ్యగా ఒక భవనం. కానీ దానిలో మనుషులెవరైనా ఉన్నట్టు అతని కనిపించలేదు. ఆ భవనం వంక చూస్తూ ప్రతాప్ కాసేపు అలాగే నిలబడిపోయాడు. తర్వాత నెమ్మదిగా అతని దృష్టి చెరువుకు 4 వైపులకి మరలింది. చుట్టూ ఎత్తైన గట్లు. 2 చోట్ల మాత్రం లోపలికి దిగడానికి మెట్లున్నాయి. రెండో వైపు మెట్ల దగ్గర ఒక చిన్న పడవ కూడా ఉంది. ప్రతాప్ నెమ్మదిగా ఆ చెరువు చుట్టూ తిరిగి రెండో వైపున ఉన్న మెట్ల దగ్గరికి వెళ్ళాడు. బాగా పొద్దుపోయింది. చుట్టూ చీకటిగా ఉంది. కిరణ్మయి గదిలో దీపం వెలుగుతోంది. ఆమె నేల మీద కూర్చొని విచారంగా ఏదో ఆలోచిస్తోంది. ప్రతాప్ డేరాలోంచి మాయమైన సంగతి ఆ నోట ఈ నోట కిరణ్మయి చెవిదాకా వచ్చింది. అతనిపై అంత అఘాయిత్యం తలపెట్టిందెవరో ఆమెకు అర్థం కాకుండా ఉంది. తన కోసం ఇంతమంది ఇన్ని బాధలు పడుతున్నందుకు ఆమెకెంతో విచారంగా ఉంది. ప్రతాప్ను వెదకడానికి జయంత్ మొదలైన వాళ్ళు బయలుదేరారని ఆమె విన్నది. ఒక పక్క ధైర్యం, మరో పక్క అధైర్యం. ఒక పక్క శాంతి, మరో పక్క అశాంతి. కిరణ్మయికి ఏమీ తోచకుండా ఉంది. ఎంత ఆలోచించినా ఆమె ఒక నిర్ణయానికి రాలేకుండా ఉంది. మూసి ఉన్న తలుపు నెట్టుకుని కుంతి గదిలోపలికి వచ్చింది. కిరణ్మయి విచారంగా కూర్చొని ఏదో ఆలోచించడం చూసి అక్కడే నిలబడిపోయింది. కిరణ్మయి తలెత్తి చూసింది. ఆమె విచారవదనంలో తెచ్చిపెట్టుకున్న మందహాసం వెళ్ళి విరిసింది. ఏమిటి విచారంగా ఉన్నారు? కుంతి అడిగింది. నీకు తెలియందేముంది? ఇక్కడ ఇలా ఎంతకాలం ఉండాలో నాకేం తోచడం లేదు. ప్రతాప్ గారిని డేరాలో ఉంచి ఎవరో మోసగించి తీసుకుపోయారని విన్నాను. నా కోసం బయలుదేరి వచ్చిన ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఇక ఖాళీ ఏమైంది తెలియదు. లావణ్య ఎక్కడుందో, వాళ్ళెన్ని చిక్కుల్లో ఉన్నారో. ఎటు చూసినా నాకు అగమ్య గోచరంగా ఉంది. అయోమయంగా ఉంది. కిరణ్మయి అన్నది. కుంతి నవ్వింది. ఆ నవ్వులో ఏదో వ్యంగ్యభావం ప్రతిధ్వనిస్తోంది. అవన్నీ మీరు ఆలోచించి మనసు చెడగొట్టుకోవడం అనవసరం. ఎవరి ప్రయత్నాలలో వాళ్ళుంటారు. ఎవరి గొడవల్లో వాళ్ళుంటారు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటే చాలు. ముందు మీ విషయం మీరు ఆలోచించుకోండి. ఏం ఆలోచించమంటావు? ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను. నువ్వు పార్వతి నన్ను మరింత అయోమయ స్థితిలోకి తీసుకుపోతున్నారు. అదేమిటలా అంటారు? అంది కుంతి. అవును మరి, మీరిద్దరూ ఏదో విషయంలో ఎప్పుడూ పగ సాధించుకోవడానికి పూనుకోవడం తప్ప అసలు సంగతులు నాకు చెప్పరు. నీ స్వర్ణగ్రంథం రహస్యమేమిటో తెలుసుకోవాలని నేను ఎంతో కుతూహలపడుతున్నాను అన్నది కిరణ్మయి దీనంగా. కిరణ్మయి గారు, ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని విడిపించి నేను తప్పించుకుపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ పార్వతి అడ్డు తగులుతోంది. పార్వతి నిన్ను గురించి కూడా అలాగే అంటోంది. ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు మీ వృత్తాంతాలు ఎంత అడిగినా మీరు చెప్పడమే లేదు. అటువంటప్పుడు మీ ఇద్దరిలో నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మనక్కర్లేదో తెలియకుండా ఉంది. కుంతి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించింది. మీరు నా మీద ఎట్టి అనుమానం పెట్టుకోకండి. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం తెలుసుకోవడానికే నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటా మార్గం? కుంతి కాసేపు మాట్లాడలేదు. చివరికి నెమ్మదిగా ఇలా అంది.
ఇక్కడొక చిత్రగృహం ఉంది. మనం ఉండే ఈ భవనానికి ప్రక్కనే ఉంది. దానికి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. అక్కడ యమభటుల్లాంటి 2 భటులు విచ్చుకత్తులతో రాత్రింబవళ్ళు పహారా కాస్తుంటారు. ఆ ఇంటితో మనకేం పని? ఆ ఇంట్లోకి ప్రవేశించి తిరిగి రాగలిగితే మన కష్టాలు తొలగిపోయినట్టే. ఈ విషయంలో మీరు నాకు సాయం చేస్తే నేను ఎంత పనైనా చేయగలను. కిరణ్మయి ఆలోచించింది. ఏమని జవాబు చెప్పాలో ఆమెకి తెలియకుండా ఉంది. ఒకవేళ కుంతి తనను మోసగించడానికి ప్రయత్నించడం లేదు కదా. అయినా కిరణ్మయి ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంది. తను కొంత ధైర్యం చూపించాలి. మరీ పిరికిదానిలా కూర్చుంటే పని జరగదు. సరే, నేనేం చెయ్యాలో చెప్పు. ఇక్కడ ఇలా బ్రతకడం కంటే ధైర్యంగా చావడమే మేలు అన్నది కిరణ్మయి చివరికి. కుంతి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అంది. మీ ధైర్యానికి ఆనందిస్తున్నాను. మనం ఇప్పుడు చేయవలసిందొకటే పని. ఆ చిత్రగృహంలో ప్రవేశించాలి. లోపల చేయవలసిన పనంతా నేను చేస్తాను. బ్రతికి బయటపడ్డామంటే ఇక మనకెట్టి ఇబ్బందులు లేవన్నమాటే. ఆ ఇంటికి చాలామంది కాపలా ఉన్నారేమోగా. లోపలికి ప్రవేశించడం ఎలా? అసలు మనకు సాధ్యపడుతుందా అని కిరణ్మయి అనుమానంగా అడిగింది. అదేదో నేను చూసుకుంటాను. లోపలికి ప్రవేశించడానికి మార్గాన్ని ఈ రాత్రే నేను తయారు చేస్తాను. రేపు రాత్రి మనిద్దరం దానిలోకి ప్రవేశించుదాం. తర్వాత ఏం జరుగుతుందో అన్నది కుంతి. సరే, కిరణ్మయి తల ఊపింది. కుంతి వెళ్ళబోతూ ఆగింది. ఈ సంగతి మీరు మరెవ్వరికీ చెప్పకండి. పొరపాటును కూడా ఎవరి దగ్గర నోరు జారవద్దు. పార్వతి మీ దగ్గర నుండి ఎన్నో రహస్యాలు లాగడానికి ప్రయత్నిస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండండి. కిరణ్మయిని హెచ్చరించి కుంతి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న కిరణ్మయి మనస్సుని మళ్లీ భయం ఆవరించింది. ఆ భయాన్ని అణుచుకోవడానికి కిరణ్మయి ప్రయత్నించసాగింది. అలా అరగంట గడిచింది. కిరణ్మయి నిద్ర రాకపోయినా పడుకుందామని లేచి నిలబడింది. ఇంతలో పార్వతి ఆ గదిలోకి ప్రవేశించింది. అకస్మాత్తుగా పార్వతిని అక్కడ చూసిన కిరణ్మయి ఆశ్చర్యపోయింది. కూర్చో అంటూ కిరణ్మయి మళ్లీ నేల మీద కూర్చున్నది. పార్వతి కూడా ప్రక్కనే కూర్చుంది. కుంతి ఏదో అఘాయిత్యం చేయబోతోందని నాకు అనుమానంగా ఉంది. అందుచేత మిమ్మల్నోసారి హెచ్చరించిపోదామని వచ్చాను పార్వతి అంది. కిరణ్మయి పార్వతి ముఖంలోకి చూసింది. పార్వతి, నాకో సంగతి చెప్పు. ఈ భవనం ప్రక్కనే ఉన్న చిత్రగృహం నీకు తెలుసా? పార్వతి ఆశ్చర్యంగా కిరణ్మయి కేసు చూసింది. ఆ చిత్రగృహంతో మీకేం పని? కుంతి నన్ను ఆ గృహంలోకి ప్రవేశిద్దాం రమ్మంటోంది. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తే నేనిక్కడి నుంచి ముక్తి పొందవచ్చునట. ఈ మాట వినగానే పార్వతి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం వికృతంగా తయారైంది. నేను అనుకున్నదంతా అయిందన్నమాట. పార్వతి కంగారుగా అంది. ఏమిటి? కిరణ్మయి భయంగా అడిగింది. ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే ప్రాణాలతో తిరిగి రావడం అనేది కళ. అందుచేత కుంతి ఎలాగైనా మిమ్మల్ని ఆ గదిలో ప్రవేశపెట్టి మిమ్మల్ని హతమార్చాలనుకుంటోంది. కానీ కుంతి కూడా నాతో పాటు లోపలికి వస్తానంటున్నది. అలాగే అంటుంది, కానీ దాని మాటలు నమ్మేదెలా? ఏం, కుంతి లోపలికి అడుగు పెట్టందే నేను ప్రవేశించనుగా. అలా అనుకోకండి. అందాక తీసుకువెళ్ళిన తర్వాత ఏదో మాయోపాయంతో మిమ్మల్ని లోపలికి అడుగు పెట్టించి తాను మాయమవుతుంది. అసలే అది మాయలాడి. దాని ముందు మీ తెలివితేటలు పనికిరావు. ఇంతకీ ఆ ఇంట్లో ఏముందంటావు? నాకు తెలీదు. నేను చూస్తుండగా ఆ ఇంటి తాళం తీసి లోపలికి ఎవరూ ప్రవేశించలేదు. అందులో అక్కడ చాలా కట్టుదిట్టంగా కాపలా ఏర్పాటు చేయబడింది. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతో రాలేరని నీకెలా తెలుసు? ఆ సంగతి అందరికీ తెలుసు. ఆ ఇంటికి ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఎవరైనా రహస్యంగా ఆ ఇంట్లో ప్రవేశించినా తిరిగి రావడం కష్టం. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తే వాళ్ళ తలలు తెగిపోతాయని దాని దర్వాజా మీద రాసి ఉంటుంది. అదొక చిత్రగృహం అన్నది పార్వతి. కిరణ్మయి అనుమానంగా పార్వతి కేసి చూసింది. ఏమి చేయడానికి ఆమెకి తోచడం లేదసలు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ప్రాణాలకే అపాయం సంభవిస్తుంది అన్నది పార్వతి తిరిగి. అదే ఆలోచిస్తున్నాను అన్నది కిరణ్మయి. పార్వతి కిరణ్మయి కేసు చూసింది. కిరణ్మయి ఏదో అయోమయంలో ఉన్నట్టుంది. ఇక కిరణ్మయితో మాట్లాడడం మంచిది కాదని పార్వతి అక్కడి నుంచి బయటికి నడిచింది. వెళ్తున్న పార్వతి వంక ఓసారి చూసి గట్టిగా నిట్టూర్చింది కిరణ్మయి. తర్వాత ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. క్రమంగా ఒకరోజు గడిచిపోయింది. క్రితం రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కిరణ్మయి పగలు నిద్రకు లొంగిపోయింది.
ఆ నిద్రలో ఎన్ని గంటలు గడిచిపోయాయో తెలియలేదు. మరుసటి రాత్రి కిరణ్మయి కుంతి కోసం ఎదురు చూడసాగింది. స్నేహితురాలో కాదో ఆమె తెలుసుకోలేకపోయినా ఈ నరకంలో ఉండడం కంటే చావే మేలనుకుంది. ఆ చిత్రగృహంలో ఉండే వింతలు చూడాలని కూడా ఆమెకు కుతూహలంగా ఉంది. అందుచేత కుంతితో పాటు చిత్రగృహంలో ప్రవేశించడానికే ఆమె నిర్ణయించుకుంది. పార్వతి ఎంత హెచ్చరించినా ఆ మాటలు కిరణ్మయి చెవికెక్కనే లేదు. అర్ధరాత్రి కావస్తోంది. అన్ని వైపులా నిశ్శబ్దం తాండవిస్తోంది. కిరణ్మయి కూడా తన గదిలోని దీపం ఆర్పేసి మౌనంగా మెలకువగా పడుకుంది. దీపం ఉండడం వల్ల ఏమిటో సంగతి అని ఎవరైనా వచ్చి చూడవచ్చు. దాంతో తమ రహస్యం బయటపడవచ్చునని భయం. కుంతి అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి ప్రవేశించింది. దీపం ఆర్పి ఉండడం చేత కిరణ్మయి పడుకున్నదేమో అనుకున్నది. కుంతి లోపలికి అడుగు పెట్టగానే కిరణ్మయి లేచి కూర్చుంది. అంతా సిద్ధం చేశావా? కిరణ్మయి అడిగింది. చేశాను. ఇక మనం బయలుదేరడమే ఆలస్యం. ముందు నాకు ఏం చెయ్యాలో స్పష్టంగా చెబితే తర్వాత కంగారు పడాల్సిన అవసరం ఉండదు. చిత్రగృహం పైభాగంలో కిటికీ అద్దం పగలగొట్టి లోపలికి దారి చేశాను. దాని గుండా మనం లోపలికి ప్రవేశించాలి. ఇంటి వెనక ప్రక్క నుంచి ఎవరూ చూడకుండా పైకప్పు మీదికి ఎక్కవచ్చు. లోపలికి ప్రవేశించడం వరకే ప్రస్తుతం మనకు కావాల్సింది. తర్వాతి పనులు నేను చూసుకుంటాను. దాంట్లోకి వెళ్ళి వచ్చినందువల్ల మనకు ప్రయోజనమేమిటి? చెప్పానుగా, మనం బయటికి తప్పించుకుపోవడానికి అనేక రహస్యాలు తెలుస్తాయి. అనేక మార్గాలు కూడా తెలియవచ్చు. కిరణ్మయి సంతృప్తిగా లేచింది. భయాన్ని ఒక ప్రక్కకు తొక్కిపట్టి ధైర్యంగా ముందుకడుగేసింది. కుంతి ఆమె చేతికి ఒక చిన్న కత్తిని అందించింది. ప్రాణరక్షణార్థం ఎందుకైనా అవసరం కావచ్చు. దీనిని మీ దగ్గర ఉంచుకోండి. కిరణ్మయి ఆ కత్తిని చేతిలోకి తీసుకుంది. ఇద్దరూ మాట్లాడకుండా ఎవరికీ కనిపించకుండా ఆ చిత్రగృహం కేసి నడిచారు. కుంతి కిరణ్మయిని ఆ ఇంటి వెనక ప్రక్కకు తీసుకువెళ్ళింది. ముందు కుంతి ఆ ఇంటి మీదకు ఎక్కింది. అదే దారిన కిరణ్మయి కూడా ఇంటి మీదకెక్కసాగింది. ఇటువంటి పనులు అలవాట్లేని రాజకుమారి కిరణ్మయికి ఈ పని చాలా బాధాకరంగా ఉన్నా నిర్ణయించుకున్న తర్వాత చేయక తప్పదు. చివరికిద్దరూ కుంతి అంతకు ముందే తయారు చేసి ఉంచిన రంధ్రం గుండా ఆ ఇంటి లోపలికి ప్రవేశించారు. తెల్లవారక మునిపే డేరాలలో కోలాహలం చెలరేగింది. ప్రతాప్ డేరాలో పడిపోయి ఉన్న భటుడిని చూడగానే అందరికీ అనుమానం వేసింది. ఆ భటుడు చనిపోయాడన్న సంగతి తెలియగానే ప్రతాప్ కోసం వెదికారు. ప్రతాప్ కనిపించకపోవడంతో గందరగోళం మరీ ఎక్కువైపోయింది. వెంటనే ఈ వార్త మహారాజుకు అందచేయబడింది. ఈ వార్త విని మహారాజు నిలువునా కంపించిపోయాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. రాయదుర్గాన్ని సర్వనాశనం చేసేస్తాను అంటూ ఆవేశంతో తన డేరాలోంచి బయటకు వచ్చాడు. అప్పటికే ఈ వార్త 4 దిక్కులా ప్రాకిపోయింది. జయంత్, తంత్రవహి, మంత్రవాది, విక్రమ్ మహారాజు అనుజ్ఞ మీద ఆయనని కలుసుకోవడానికి వచ్చారు. మరో ఆపద అనుకోకుండా తటస్థపడ్డది. ఇప్పుడు మనం సత్వర కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాను అన్నాడు మహారాజు. ఇది తప్పకుండా రాయదుర్గం వాళ్ళు చేసిన పనే అయి ఉంటుంది అన్నాడు జయంత్. అందులో సందేహమేమిటి? మంత్రవాది అన్నాడు. వెంటనే ముట్టడి జరిపి కోటను సర్వనాశనం చేసేస్తే సరి అన్నాడు విక్రమ్. తంత్రవహి నిదానంగా విక్రమ్ వంక చూశాడు. విక్రమ్, ఇది ఆవేశానికి తగిన సమయం కాదు. ఇప్పటి వరకు మనం రాయదుర్గం మీద ముట్టడి జరపడానికి ఎదురు చూసిన మాట నిజమే. కానీ ఇప్పుడు పరిస్థితులు విషమించాయి. అయితే జయంత్ ఏదో అనబోయాడు. అతను పూర్తి చేయకముందే మధ్యలోనే తంత్రవహి అన్నాడు. మనం కోట మీద ముట్టడి జరిపి దానిని జయించే ఈ సమయంలో మనకే నష్టం. ప్రతాప్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అతని మీద ఏదైనా అఘాయిత్యం చేయవచ్చు. కిరణ్మయికి కూడా అపాయకర పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మనం ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. వాళ్ళ యువరాజు మన చేతుల్లో ఉన్నాడుగా, మహారాజు నెమ్మదిగా అన్నాడు. తంత్రవహి మాటలు వినేసరికి ఆయన ఆవేశం కొంతవరకు చల్లారిపోయింది. ఒకసారి ఆలోచించాడు. తంత్రవహి మాటలు నిజమైనవిగా ఆయనకు తోచాయి. వాళ్ళ యువరాజు మన చేతుల్లో ఉంటే మాత్రమే అఘాయిత్యం చేయ తలపెట్టిన వాళ్లకు అదొక అడ్డా. తంత్రవహి నెమ్మదిగా అన్నాడు. అయితే ఇప్పుడు మనమేం చేయాలి? ఆలస్యం చేసి లాభం లేదు. వెంటనే కార్యరంగంలోకి దూకాలి. అటో ఇటో తేల్చుకోవాలి అన్నాడు మహారాజు.
ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు మీ డేరాలో నిశ్చింతగా ఉండండి. ఎప్పటి విషయాలప్పుడు తెలియచేస్తాను అన్నాడు తంత్రవహి. మహారాజు ఏమీ మాట్లాడలేదు. తన డేరాలోకి వెళ్ళిపోయి విశ్రాంతిగా పడుకున్నాడు. మహారాజు వెళ్ళిపోగానే తంత్రవహి మంత్రవాది కేసి చూశాడు. ప్రతాప్ ఎక్కడ బంధింపబడి ఉంది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ముందుకు అడుగు పెట్టడానికి వీలవుతుంది. రాయదుర్గంలో విచిత్రమైన భవనాలున్నాయని వదంతి. అందులో ఎక్కడో ప్రతాప్ గారిని దాచి ఉండవచ్చు మంత్రవాది అన్నాడు. నువ్వు జయంత్ గారితో సహా రాయదుర్గంలో రహస్యంగా ప్రవేశించాలి. అక్కడి విశేషాలు తెలుసుకురావాలి. తంత్రవహి జయంత్ కేసు చూశాడు. మంత్రవాదితో పాటు వెళ్ళడానికి మీకు అభ్యంతరం లేదుగా? సంతోషంగా వెళ్తాను. అందుకేమీ అభ్యంతరం లేదు. రాయదుర్గంలోని వింతలు విశేషాలు చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. అందులోనూ మంత్రవాది వెంట వెళ్ళడం అంటే మరింత సరదా అన్నాడు జయంత్. సరే, వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ పని చూసుకోండి తంత్రవహి అన్నాడు. శత్రువుల చేతుల్లో చిక్కకుండా మాత్రం మీరు జాగ్రత్త పడాలి. మంత్రవాది దగ్గరున్నంత వరకు ఎట్టి ఆపద ఎవరికీ సంభవించదు జయంత్ అన్నాడు. మంత్రవాది జయంత్ కేసు చూసి చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ లేచి తమ పని మీద బయలుదేరడానికి సన్నాహాలు చేసుకోవడానికి వెళ్లారు. సైన్యాన్నంతా సిద్ధంగా ఉంచాలి. ఏ క్షణంలోనైనా రాయదుర్గం మీదకి మనం దండెత్తవలసి రావచ్చు. ఏ రోజు ఎలా ఉంటుందో మనకెలా తెలుస్తుంది అన్నాడు తంత్రవహితో. సైన్యం ఏ క్షణాన్నైనా సరే కోట మీదకి దూకడానికి సిద్ధంగా ఉంది. మహారాజు గారి అనుజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాము అన్నాడు విక్రమ్. తంత్రవహి లేచాడు. ఆలోచిస్తూ తన డేరా దగ్గరికి నడిచాడు. ప్రక్కనే విక్రమ్ కూడా వెళ్ళాడు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మన అజాగ్రత్త వల్లనే ఇప్పుడింత పని జరిగింది. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవాలి. అందుకు తగిన కట్టుదిట్టం చెయ్యి. డేరాల చుట్టూ కొందరు భటుల్ని రాత్రింబవళ్ళు కాపుంచు అన్నాడు తంత్రవహి. విక్రమ్ సరేనంటూ తన డేరా దగ్గరకు వెళ్ళిపోయాడు. నేపాళీని ఒకసారి రమ్మను తంత్రవహి డేరా ముందున్న భటుడికి ఆజ్ఞాపించాడు. మరు నిమిషంలో నేపాళీ తంత్రవహి దగ్గరికి వచ్చాడు. నువ్వు మారువేషంలో రాయదుర్గం నగరంలోకి ప్రవేశించాలి. అక్కడి సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. ప్రతాప్ను ఎక్కడ బంధించి ఉంచింది ఎవరి ద్వారానైనా తెలుస్తుందేమో ప్రయత్నించాలి. మనం ఇలా ప్రయత్నం చేస్తున్న సంగతి ఎవరికీ తెలియకూడదు అన్నాడు తంత్రవహి నేపాళీ వంక చూస్తూ. సరే అంటూ నేపాళీ తన పని మీద వెళ్ళిపోయాడు. తంత్రవహి ఇంకా ఏదో ఆలోచిస్తూ మహారాజు డేరా వైపు నడిచాడు నెమ్మదిగా. ప్రతాప్ చెరువుగట్టున మెట్ల మీద ఆలోచిస్తూ కూర్చున్నాడు. మెట్ల దిగువన ఉన్న పడవ మీద అతని దృష్టి పడింది. ఆ పడవ మీద బయలుదేరి లోపలికి వెళ్తే ఆ భవనం దగ్గరకు వెళ్ళవచ్చు. కానీ అలా చేయడం వల్ల మంచే జరుగుతుందో చెడే జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదు. అలా చేయడం వల్లనే ఇంతవరకు ఇన్ని సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రతాప్ అక్కడే కూర్చుని ఆ భవనంలో నుంచి ఎవరైనా వస్తారేమో చూడాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా బయలుదేరి వెళ్ళడానికి తన సైన్యం ఎటుప్రక్క ఎంత దూరంలో ఉన్నది అతనికి తెలియదు. ఎవరినీ అడగకుండా తప్పుదోవన వెళ్తే మరింత కష్టమవుతుంది. అందుచేత ఆ ప్రాంతాలలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడిగి తన స్థావరానికి మార్గం తెలుసుకోవాలని అతని ఉద్దేశం. అతను కూర్చున్న మెట్ల మీద చల్లగా ఉంది. చెరువు మీద నుంచి వీచే గాలి శరీరానికి హాయినిస్తోంది. ప్రతాప్ అక్కడే ఆనందంగా కూర్చుని చెరువు మధ్య ఉన్న భవనం కేసి దీక్షగా చూడసాగాడు. తెల్లవారింది. తెల్లని కాంతులు ప్రపంచాన్ని ఆవరించాయి. చుట్టూ ఉన్న చెట్ల మధ్య నుంచి పక్షుల కిలకిలారావం వినిపిస్తోంది. చెరువులో నిండుగా ఉన్న నీరు ప్రశాంతంగా ఉంది. ఎంతసేపటి నుంచి చూస్తున్నా ఆ భవనంలో నుంచి ఎవరూ రావడం లేదు. పడవ మీద ఎలాగైనా సరే మధ్యలో ఉన్న భవనం దగ్గరకు చేరుకోవాలనుకున్నాడు ప్రతాప్. నెమ్మదిగా మెట్లు దిగి పడవను సమీపించాడు. ఇంతలో వెనక నుంచి చప్పట్లు వినిపించాయి. ప్రతాప్ వెనక్కి తిరిగి చూశాడు. మెట్లపైన ఒక అందమైన యువతి కనిపించింది. అదే యువతి తనను అపహరించి తీసుకుపోతున్న శత్రువుల చేతి నుంచి కాపాడింది. ప్రతాప్ ఆశ్చర్యానికి అంతులేదు. ఆ యువతి ఇక్కడికి ఎందుకు వచ్చిందో? ప్రతాప్ మెట్టెక్కి ఆమె దగ్గరకు వచ్చాడు. ఈ చెరువు మధ్యలో ఇలా ఇల్లు ఉన్నట్లు నీకు తెలుసా? ఆమె నవ్వింది. అది మా ఇల్లే, ఎవరిదో కాదు అన్నది. ప్రతాప్ మరింత ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖం కేసి చూస్తూ ఇలా అన్నాడు. ఒకసారి మీ ఇంటిని చూడాలనుకుంటున్నాను.
అభివందనాలు. కానీ మా ఇంటిని చూడడానికి ఇది తగిన సమయం కాదు. తగిన సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను అన్నది యువతి. ప్రతాప్ పట్టుదలగా ఒక అడుగు ముందుకు వేశాడు. నువ్వు చూపించకపోతే నేనా భవనంలోకి ప్రవేశించలేనా అంటూ పడవ కేసి చూశాడు. సరే, మీరంత పంతం పడితే నేనేం చేయగలను, చూపిస్తాను రండి అంటూ ఆ యువతి పడవ దగ్గరికి నడిచింది. ప్రతాప్ ఆమె వెనకే వెళ్ళాడు. ఆ యువతి పడవ తాడు విప్పింది. ఇద్దరూ పడవ మీద కూర్చున్నారు. పడవను అటూ ఇటూ నడిపిస్తూ వంకర్లు తిప్పుతూ ఇంటివైపు తీసుకువెళ్ళింది ఆ యువతి. ప్రతాప్ అనుమానంగా అడిగాడు, పడవ నడపడానికి ఇన్ని వంకర్లు తిప్పాలా? ఆ యువతి ఎగతాళిగా నవ్వింది. తిన్నగా నడిపిస్తే మనం ఇంటి దగ్గరకు చేరుకునేవాళ్ళం కాదు. ఈ చెరువులో అన్ని వైపులా నీటి అడుగున వల పరిచి ఉంది. తెలియని వాళ్ళు పడవ నడిపితే ఆ వలలో చిక్కుకుంటారు. ఈదుతూ కూడా ఎవరూ ఇక్కడికి రాలేరు. ఇప్పుడు మనం వచ్చిన దారిని మాత్రమే ఇంటి వద్దకు సరైన దారి అన్నది. ఇంటి మెట్ల దగ్గరకు చేరగానే ఇద్దరూ పడవ దిగారు. ఆ యువతి పడవను కట్టేసి ఇంటి లోపలికి దారి తీసింది. ప్రతాప్ ఆమెతో పాటు వెళ్ళాడు. అది అంత పెద్ద ఇల్లు కాదు, విశాలమైనది కాదు. అయితే చూడడానికి ఎంతో అందంగా ముచ్చటగా ఉంది. అలంకరణ, నిర్మాణం అసామాన్యంగా ఉన్నాయి. అంతగా ఆ ఇంటిని అలంకరించడానికి ఎంతో డబ్బు కావాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే ఈమె ధనవంతురాలని తెలుస్తోంది. ఆ భవనంలో వరుసగా కుడి ఎడమ ప్రక్కల రెండు గదులున్నాయి. ఆ వెనుక ఏవో కొట్లు, మధ్యగా నడవ, గోడలు బలమైన రాతి బండలతో కట్టబడ్డాయి. అడుగు భాగంలో ఆ రాళ్ల మీద చక్కని చిత్రాలు కూడా చెక్కబడ్డాయి. ఆ యువతి ప్రతాప్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న ఒక ఆసనం మీద ప్రతాప్ కూర్చున్నాడు. ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది. అతని దృష్టి గది 4 వైపులా ప్రసరించింది. గది గోడలకి అందమైన చిత్రపటాలు వేలాడుతున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని చిత్రించే ఆ పటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. తను కూర్చున్న ఆసనం మీద చెక్కబడిన 2 సింహాలు ఎంతో ప్రతిభావంతంగా చేయబడ్డాయి. ఆ గదిలో ఒక మూలగా ఉన్న శివపార్వతుల శిల్ప ప్రతిమ శోభవంతంగా ఉంది. ప్రతాప్కు ఎదురుగా నిలబడిన ఆ యువతి రాజకన్యలా కనిపించింది. ఆ భవన సౌందర్యమే కాక అసమానమైన ఆమె అందం కూడా అతనిని ముగ్ధుణ్ణి చేసింది. ఆ యువతి వంక చూస్తూ ప్రతాప్ చిరునవ్వు నవ్వాడు. ఆమె కూడా ఎదురు నవ్వింది. అడవిలో నుంచి చీకట్లో బయలుదేరి మీరీ చెరువు దగ్గరికి ఎలా వచ్చారో ఆశ్చర్యంగా ఉంది. వచ్చినవారు ఊరుకోక ఈ భవనంలో అడుగు పెట్టడం. ఆమె మాటలకు అడ్డు తగిలి ప్రతాప్ మధ్యలోనే అన్నాడు, ఈ ఇంట్లోకి నువ్వే తీసుకువచ్చావుగా, ఇందులో నేను చేసిందేమీ లేదు. వద్దన్నా ఇల్లు చూడాలని పంతం పట్టారు కాబట్టి తీసుకువచ్చాను. సమయానికి నేను రాకపోతే మీరా పడవ మీద బయలుదేరి అపాయంలో చిక్కుకునేవారు. ఆ చెరువులో ఉన్న వలలో చిక్కుకుంటే బయటపడడం దుర్లభం అన్నది యువతి. ప్రతాప్ తన ఆసనంలో నెమ్మదిగా కదిలాడు. ఇంతకీ నువ్వెవరవో తెలుసుకోవాలని ఉంది. నీ పేరు, చరిత్ర చెబితే నన్ను కాపాడిన సహాయకురాలిని తలుచుకుంటూ ఉంటాను. నా పేరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించకండి. అందువల్ల మీకు ప్రయోజనమేం లేదు. మీరు మళ్ళీ ఇటు రావాల్సిన అవసరం కూడా ఉండదు. అవసరం వస్తే నేనే మిమ్మల్ని కలుసుకుంటాను అన్నది యువతి. సరే, నేనిక వెళ్తాను. మా సైన్యం ఇక్కడి నుంచి ఎటు ప్రక్కగా ఉందో, ఎంత దూరంలో ఉందో తెలియజేస్తే సంతోషిస్తాను. సునాయాసంగా నేను అక్కడకు చేరుకోగలుగుతాను అని అడిగాడు ప్రతాప్. మీ సైన్యం ఎక్కడ ఉందో నాకెలా తెలుసు? నేను ఏదో పని మీద ఎక్కడికో వెళ్తుంటే మిమ్మల్ని అపహరించి తీసుకువెళ్తున్న ఆ మనిషి కనిపించాడు. అతన్ని అనుసరించి సంహరించాను. తర్వాతి విషయాలు మీకే తెలుసు అన్నది ఆమె. ప్రతాప్ నిరాశగా ముఖం పెట్టాడు. ఇప్పుడేం చేయాలో అతనికి అర్థం కాకుండా ఉంది. తన సైన్యం ఎటు ఉన్నది, ఎటు ప్రక్కన ఉన్నది తెలియదు. ఈమె కూడా తెలియదంటున్నది. అక్కడ మహారాజు, మంత్రి ఎంత కంగారు పడుతున్నారో, తన కోసం ఎక్కడెక్కడ వెతికిస్తున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ప్రతాప్ ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతవరకు ప్రతాప్కు ఆ ఇంట్లో ఆ యువతి తప్ప మరెవరూ కనిపించలేదు. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ సాధారణ వేషంలో ఉన్న మరో యువతి ఆ గదిలో అడుగుపెట్టింది. ఏం కావాలి అంటూ తిరిగి గంభీరంగా అందామే. బయట ఎవరో నిలబడి ఉన్నారు, పడవ మీద తీసుకురావాల్సి ఉంటుంది అన్నది ఆ 2వ యువతి. ఈమె ప్రతాప్ కేసి చూసింది. ప్రతాప్ మౌనంగా ఏవో ఆలోచిస్తూనే తలుపు దగ్గర నిలబడిన 2వ యువతి కేసి చూస్తున్నాడు. మీరిక్కడే ఉండండి, ఒక క్షణంలో తిరిగి వస్తాను
అంటూ అతని దగ్గర నిలబడిన ఆ యువతి తలుపు దగ్గర నిలబడిన ఆ స్త్రీతో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే ఆసనం మీద నుంచి లేచి ప్రతాప్ గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తమ డేరాలు ఎటువైపు ఉన్నాయో తెలుసుకోవాలి. సాయంకాలం లోపుగా గమ్యస్థానం చేరుకోవాలి. అకస్మాత్తుగా ప్రతాప్ దృష్టి గదిలో ఓ మూలగా పడి ఉన్న కాగితం మీద పడింది. ఒక్క క్షణం నిదానించి ఆ కాగితం కేసి చూశాడు. దానిలో కిరణ్మయి అని రాసి ఉన్న అక్షరాల మీద అతని దృష్టి పడింది. అదొక ఉత్తరం అయి ఉండవచ్చు. దానిలో కిరణ్మయి పేరు రాసి ఉంది. అది ఎవరికి రాశారు? ఇక్కడ కిరణ్మయితో పరిచయం ఉన్న వాళ్ళెవరున్నారో? ఆ ఉత్తరం తీసి చదవాలనిపించింది ప్రతాప్కు. ఇతరుల ఉత్తరాలు చదవడం మంచిది కాదని అనిపించినా కిరణ్మయికి సంబంధించిన ఆ ఉత్తరాన్ని అతను చదవకుండా ఉండలేకపోయాడు. నెమ్మదిగా మూల ఉన్న ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. నలిగిపోయి ఉన్న ఆ కాగితం మీదకి అతని దృష్టి వెళ్ళింది. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. ప్రతాప్ ఆ ఉత్తరాన్ని మడిచి దాచి తన ఆసనం మీద వచ్చి కూర్చున్నాడు. ఆ యువతి నవ్వుతూ గదిలోకి ప్రవేశించింది. స్నేహితురాలొక ఆమె వస్తే లోపలికి తీసుకురావడానికి వెళ్ళాను, ఆలస్యమైంది అన్నది. ఆమె వెళ్ళిపోయిందా అని అడిగాడు ప్రతాప్. వెళ్ళలేదు, మరో గదిలో కూర్చుంది. కొంచెం మాట్లాడవలసిన పని కూడా ఉందిలే అన్నది ఆ యువతి. అయితే ఇక నేను వెళ్తాను, నాకిక్కడేం పని లేదుగా అన్నాడు ప్రతాప్ నవ్వుతూ. ఉండండి, ఒక్క నిమిషంలో పలహారం తీసుకువస్తాను. మహారాజు కుమారులు వస్తే ఊరికే పంపడం మంచిది కాదు అంటూ ఆ యువతి తిరిగి గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. ప్రతాప్ కాగితాన్ని బయటికి తీసి గబగబా చదివాడు. ఇక్కడ అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. కుంతి పార్వతి మధ్య పెద్ద విరోధం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కిరణ్మయి వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతోంది, బాగా మోసపోతోంది కూడా. అతను కూడా ఇక్కడే ఉన్నాడు. అట్టే విశేషాలేం జరగలేదు. కుంతి కిరణ్మయితో చిత్రగృహంలో ప్రవేశించబోతోంది. మిగిలిన వివరాలు 2-3 రోజుల్లో తెలియచేస్తాను. ప్రతాప్ ఆ కాగితాన్ని తిరిగి తీసుకుపోయి యథాస్థానంలో పడేశాడు. మళ్ళీ తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. కానీ అతని మనస్సులో అనేక సమస్యలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఈ యువతి ఎవరో, తనకు మిత్రువో శత్రువో తెలియకుండా ఉంది. కిరణ్మయి మీదకి అతని మనస్సు మరలగానే హృదయాన్ని బాధ ఆవరించింది. పాపం అమాయకురాలు ఎన్ని బాధలను అనుభవిస్తోందో. ఇటు సరిగా అర్థం కాని ఆ ఉత్తరంలోని విషయాలు, అటు ఏం చేయాలా అన్న సమస్య ప్రతాప్ మనస్సును పీడించసాగాయి. ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. ఇంతలో పలహారం తీసుకుని ఆ యువతి గదిలోకి వచ్చింది. స్వయంగా ఆమె పలహారం తేవడం చూసి ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. దాసీల్లేరా? లేక కావాలని తనే తెస్తున్నదా? ఇందులో ఏమైనా విశేషం ఉందేమో? అయినా ప్రతాప్ మనస్సు ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయింది. తనకు అపాయం తెలబెట్టేదైతే ఈ యువతి తనను 2 అపాయాల నుండి ఎందుకు రక్షిస్తుంది అనుకున్నాడు ప్రతాప్. ఆకలిగా ఉంది కూడా. పలహారం స్వీకరించి ఆమె ఇచ్చిన మంచినీళ్లు తాగేశాడు. ఏదో కొత్త బలం అతనిలో ప్రవేశించింది. ఇక వెళ్తా అంటూ బయటికి అడుగుపెట్టాడు గదిలోంచి. గది బయట తనకు ఎదురుపడిన ఒక వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోయాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.